ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. నన్ను కూడా దేవుడు తన కృపలు ఇప్పటివరకు కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ లెసన్ వినడానికి రెడీగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఒక చిన్ని ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాము. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రేయర్లో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము దేవా అబ్రహాం గురించి ఇంకొన్ని విషయాలు మేము నేర్చుకుంటుండగా మీ సన్నిధి, మీ ఆత్మ యొక్క ఆధ్వర్యం మా మధ్యలో ఉంచండి. మీరే మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అయితే లాస్ట్ వీక్ మనము అబ్రహాం గురించి నేర్చుకున్నాము. మీరందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నాను. యాక్టివిటీ కూడా మీరు అందరు చేశారని నేను అనుకుంటున్నాను. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడి ఉన్నాయి. ఇంకా మీకు ఒక మ్యాప్ కూడా లింక్ షేర్ చేయబడింది కదా. అబ్రహాం ఎక్కడెక్కడైతే వెళ్ళాడో, ఏ ఏ చోటు నుంచి బయలుదేరి ఎలా దేవుడు చెప్పిన ప్రదేశానికి రీచ్ అయ్యాడో అదన్నీ కూడా మ్యాప్లో మార్క్ చేయమని మీకు యాక్టివిటీ ఇచ్చాము. అవన్నీ మీరు చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా బైబిల్ పోర్షన్ కూడా మీరు చదివి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా అబ్రహాం గురించే ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది పార్ట్ 2 అనమాట. ఇంకొన్ని విషయాలు మనం అతని గురించి నేర్చుకుందాం. అయితే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న అబ్రహాం లెసన్ గురించి కొన్ని విషయాలు మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం కదా. అతని విశ్వాసాన్ని బట్టి, అతడికి దేవుడు ఎడల ఉన్న నమ్మకాన్ని బట్టి ఆ దేవుడు చెప్పగానే తనకున్నదంతా విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా అబ్రహాం బయలుదేరాడని మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ అతను ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠం కడుతూ ఒక కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్, ఎక్కడికి వెళ్తున్నా దేవుని మర్చిపోకుండా దేవుడికి ఎల్లప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పే వ్యక్తి అబ్రహాం అని మనం అతని గురించి తెలుసుకున్నాం. ఇంకా లోతు విషయంలో అబ్రహాం ఒక తగ్గింపు చూపించాడు, ఒక బ్రదర్లీ లవ్ చూపించాడు. ఇంకా అబ్రహాము ద్వారా లోతుని దేవుడు ఎలా రక్షించాడో కూడా మనము తెలుసుకుందాం. ఇంకా అబ్రహాము కానానుని కాదు కానీ పరలోకంలో ఉన్న ఒక శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూశాడని చూసాం కదా. మనం కూడా మన కొరకు దేవుడు సిద్ధపరిచే ఆ పరలోకం చేరాలని మనం కూడా ఇక్కడ ఈ భూమిపైన మనం కూడా సిద్ధం అవ్వాలి. ఓకేనా. అయితే కొన్ని విషయాలు మనం ఈరోజు అబ్రహాం గురించి నేర్చుకుందాం. అయితే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉందో ఏం తెలుసుకుంటామంటే, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనము ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటాం. ఇంకేం తెలుసుకుంటామంటే, అన్నిటికీ కంటే మించి మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడి కంటే మనకి ఈ భూమిపైన, ఈ లోకంలో ఎవ్వరు కూడా ఎక్కువగా ఉండకూడదు. అబ్రహాం కూడా అలాగే ప్రేమించాడు దేవుణ్ణి. అది మనం ఈ లెసన్లో చూద్దాం, ఎలా ప్రేమించాడు అబ్రహాం అని చెప్పేసి. సో మనము ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి ఆదికాండము 18, 21, 22 ఈ 3 అధ్యాయాలు చదివితే ఇప్పుడు మనము నేర్చుకునే లెసన్ మనం కవర్ చేసేయచ్చు అనమాట. జెనసిస్ 18, 21 and 22 ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు కంపల్సరీ మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఈ చాప్టర్స్ మీరు కంపల్సరీ చదువుకోవాలి. మీరు బుక్లో ఇప్పుడు కూడా నోట్ చేసుకోండి ఏం చదువుకోవాలి అని. మెమరీ వర్స్ వచ్చేసి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇంగ్లీష్లో చదువుతాను. హీబ్రూస్ 11:1 నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఓకే, మనం లెసన్లోకి స్టార్ట్ చేద్దాం, లెసన్లోకి వెళ్దాం. అయితే అబ్రహాము ఒకరోజు తన గుడారము దగ్గర కూర్చొని ఉన్నాడు అనమాట. అది ఎండ సమయం అంట. సో అతను గుడారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు తను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక 3 మనుషులు తన ఎదుట నిలబడి ఉండడం చూశాడనమాట. చూసిన వెంటనే అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగాడనమాట. అంటే చూడండి, అబ్రహాం ఒక మర్యాదని ఈ ఒక పర్టికులర్ సందర్భంలో మనం చూడొచ్చు అనమాట. జాగ్రత్తగా వినండి. సో అలా ఆ 3 చూసిన అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసేసి వాళ్ళకి మీరు నా ఎడల మీకు కటాక్షం ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళకూడదని చెప్పేసి బతిమలాడాడంట. సో వాళ్ళు అక్కడ ఉండి అబ్రహాము తెచ్చిన ఆ నీళ్ళ ద్వారా
వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారనమాట. కాళ్ళు కడుక్కొని అబ్రహాం చెప్పాడు, మీరు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోనండి, నేను మీకు ఆహారం సిద్ధపరుస్తాను, తిన్న వెంటనే మీరు వెళ్ళండి, అంటే తినకముందు మీరు వెళ్ళకూడదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాడనమాట. చెప్పి అబ్రహాం వెంటనే గుడారం లోపలికి వెళ్ళి అబ్రహాం యొక్క భార్య షారా ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళేసి తనకి చెప్తాడనమాట, పిండిని కలిపి రొట్టెలు చేయమని తనకి చెప్తాడనమాట. సో షారా అబ్రహాం చెప్పినట్టే రొట్టెలు సిద్ధం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈలోపు అబ్రహాము తన పనివాడి దగ్గరికి వెళ్ళి ఒక లేత దూడని తీసుకొని వెళ్ళి దాన్ని శుభ్రం చేయిస్తాడనమాట. సో ఇలా రొట్టెలను, దూడను, ఇంకా వెన్నను, పాలను ఇలా చక్కగా వచ్చిన అతిథులకు అబ్రహాము సర్వ్ చేస్తాడనమాట. వాళ్ళకి ఆతిథ్యం చేస్తాడనమాట. అంటే వచ్చిన వారిని కాదనకుండా చక్కగా మర్యాద చేసి వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టి వాళ్ళకి మర్యాద చేస్తాడు. చేసిన తర్వాత వచ్చిన ముగ్గురు అడుగుతారనమాట, నెక్స్ట్ షారా ఎక్కడుంది అని అబ్రహాంని అడుగుతాడు. అడిగినప్పుడు అబ్రహాం చెప్తాడు, షారా గుడారం లోపల ఉంది అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ ముగ్గురు ఒక మంచి మాట, ఒక మంచి వాగ్దానం అబ్రహాంకి వినిపిస్తాడనమాట. అదేంటంటే అప్పటికి అబ్రహాంకి షారాకి పిల్లలు ఉండరనమాట. అబ్రహాం ఒక వయస్సు 99 సంవత్సరాలు, మరి షారా ఒక వయసు ఏమో 89 ఇయర్స్, అంటే వాళ్ళు చాలా ఓల్డ్ కదా. అప్పటికి ఓల్డ్ వాళ్ళకి అప్పటికి పిల్లలు లేరనమాట. సో ఈ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, నీకును షారాకు వచ్చే సంవత్సరములోగా మీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పేసి అంటాడనమాట. అన్నప్పుడు షారా లోపలుండి నవ్వుతుంది అనమాట. అంటే తను నమ్మదు, అయ్యో నేను ఇంత ముసలి వాళ్ళం కదా మాకెలా అని చెప్పేసి చిన్నగా నవ్వుతుంది అనమాట. నవ్విన ఆ షారా యొక్క నవ్వు వాళ్ళు విని వాళ్ళు అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేసి నేను చెప్పిన రీతిగానే వచ్చే సంవత్సరంకి మీకు ఒక కుమారుడు పుడతాడని యెహోవా వారికి వాగ్దానం చేస్తారు. సో దేవుడు చెప్పిన మాట తప్పుతాడా? దేవుడు ఎప్పుడైనా అట్లా మాట తప్పుతాడా? తప్పడు కదా. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో, దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఇది తప్పకుండా నెరవేర్చబడుతుంది. తప్పకుండా దేవుడు మాట మార్చేవాడు అస్సలు కాదు. సో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసినట్టుగానే షారాని దర్శించి షారాని జ్ఞాపకం చేసుకొని వచ్చే సంవత్సరంలోగా వారికి ఒక కుమారుడిని అనుగ్రహిస్తాడనమాట. అయితే వారు ఆ కుమారుడికి ఏమని పేరు పెడతారో తెలుసా? ఐజాక్ అని పేరు పెడతారు. సో ఇస్సాకు అనగా అర్థము నవ్వు అనమాట. అయితే ఇలా కొన్ని రోజుల తర్వాత ఇస్సాకు కొంచెం పెద్దగైన తర్వాత హాగర్ అనే ఒక ఐగుప్తురాలన దాసి ఉంటుందన్నమాట. ఆ దాసి అబ్రహాముకి ఒక కుమారుడు. ఈ కుమారుడు ఇస్సాకు కంటే ముందుగానే పుట్టినవాడనమాట. అంటే ఇసాకు కంటే పెద్దవాడనమాట. సో ఈ కుమారుడు, ఈ పెద్దవాడైన ఇష్మాయిల్ ఏం చేస్తాడనమాట, ఇసాకుని బాగా సతాయించడం మొదలు పెడతాడనమాట. అంటే చిన్న చూపు చూస్తుంటాడనమాట. చిన్న చూపు చూస్తుంటే షారా వీరిని గమనిస్తుంది అనమాట. గమనించి షారాకి అస్సలు నచ్చకుండా చెప్తుంది, ఈ దాసి అయినా హాగరును ఇంకా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇష్మాయిల్ని ఈ గుడారం నుంచి, ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే అబ్రహాంకి ఈ విషయము విని చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడనమాట. మాట్లాడి షారా ఏదైతే చెప్పిందో అట్లే చేయాలి, వారిని వెళ్ళగొట్టమని చెప్తాడు. సో ఈ హాగరు ఇంకా ఇష్మాయిల్ ఏమో గుడారం బయట ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళగొట్టబడతారు. కానీ ఇస్సాకు మట్టుకు అబ్రహాముతో ఆ గుడారంలో సేఫ్గా భద్రతగా ఉంటాడనమాట. అయితే ఈ లోకంతో ఈ ఒక సందర్భం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, ఇష్మాయిలు లోకంతో పోల్చబడతాడనమాట, ఒక శరీరంతో పోల్చబడతాడనమాట. అంటే ఈ శరీరంతో, ఈ లోకంతో ఎప్పుడు దేవుని పిల్లలకు ఎప్పుడు బాధ కలుగుతుందనమాట. ఎప్పుడు వారు మనని చిన్నచూపు చూడడమో లేదా పాపంలో పడేసి మనని దేవుని నుంచి దూరం చేయాలని ఈ లోకం ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది, సాతాను ఎప్పుడు వెంటాడుతుంటుంది. కానీ దేవుని బిడ్డలని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడిలో మనకి ఎప్పుడు కూడా ఒక సంరక్షణ, ఒక ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. ఇస్సాకు ఎలాగైతే తన తండ్రి యొద్ద చక్కగా ఉన్నాడో అలాగే మనం కూడా దేవుని దగ్గర ఒక ప్రొటెక్షన్ మనకి ఇవ్వబడుతుంది అనమాట. లోకం మనని ఎంత మనని దూరం చేయాలని చూస్తున్న దేవుడికి మనకి మట్టుకు దేవుడి నుంచి అలాంటిది ఏమీ జరగదనమాట. అయితే మనం వాక్యంలో చూస్తే మనం కూడా ఇస్సాకు వలె వాగ్దానం చేత పుట్టబడ్డామన్నమాట. ఇందాక మనము విన్నాం కదా, వారు ముగ్గురు వచ్చి ఏం చేశారు, ఒక ప్రామిస్ ఇచ్చారు. ప్రామిస్ ఇచ్చిన తర్వాత పుట్టిన బిడ్డ ఎవరు, ఇస్సాకు. ఇష్మాయిల్ మట్టుకు అలా కాదు. సో మనం కూడా ఇష్మాయిల్ లాగా కాకుండా
ఇస్సాకు వలె ఒక వాగ్దానం చేత పుట్టిన పిల్లలం అనమాట. సో మనకి కూడా ఇష్మాయిల్ అనే లోకంతో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంటుంది. అంటే ఈ శరీరంతో ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మనం ఏదైనా మంచి చేద్దాం అనుకుంటాం, కానీ ఈ శరీరం ఏం చెప్తుంది తెలుసా? పాపం చేయమని చెప్తుంటుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చెయ్యొద్దని అనిపించినా కూడా మనకి చెయ్యాలి, ఆ దొంగతనం వచ్చి ఏదో పాపం చేయాలని అనిపిస్తుంది, కానీ లోపల ఒక చిన్న భయం కలుగుతుంటుంది కదా. ఇది దేవుడికి ఇష్టం లేదు, ఇలాంటి పాపం చేయకూడదని అనిపిస్తుంది కదా. సో మనకి ఇలా చెయ్యమని ప్రోత్సహించేది ఎవరు అంటే ఈ శరీరమే అనమాట. సో ఇలా కలిగినప్పుడు మనము ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనని ప్రార్థన చేసుకున్న ఎడల తప్పకుండా మనము ఈ శరీరం నుంచి విడుదల పొందుకొని మనం దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటామన్నమాట. సో ఈ లెసన్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనము అబ్రహాంని దేవుడు ఒకరోజు పరీక్షించాలని చూస్తాడనమాట. అబ్రహాంని ఒక టెస్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు క్లెవర్ ఆర్ట్ అలా మీకు ఎలా తెలుస్తుంది? మీ టీచర్కి ఒక పరీక్ష పెడితేనే కదా మీ టీచర్కి అర్థమవుతుంది నువ్వు ఎంత నేర్చుకున్నావు, నీకెంత అర్థమైందని. సో అబ్రహాంని దేవుడు ఒకరోజు పరీక్షించాలనుకున్నాడు అనమాట. అబ్రహాంకి నేనంటే భయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెడతాడు. అదేంటి తెలుసా? తన ఇష్టమైన కుమారుడు, తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిగా ఇవ్వమని చెప్తాడనమాట. ఇది ఎంత భయంకరమైన విషయం కదా. మనము వింటుంటేనే మనకి ఎంతో భయం వేస్తుంది. అంతగా వృద్ధాపంలో పుట్టిన కుమార్ని దేవుడు ఈరోజు ఏమడుగుతున్నాడు? బలిగా ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ దేవుడు బలి కోరేవాడు కాదు, కానీ అబ్రహాంని టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి మట్టుకు దేవుడు అలా అడిగాడనమాట. అబ్రహాము నెక్స్ట్ డే పొద్దున్నే లేచి తన గాడిదని తీసుకొని ఇంకా ఒక 2 పని వారిని తీసుకొని ఇస్సాకును కూడా తీసుకొని బయలుదేరుతాడనమాట. ఇంకా అతను దహన బలి కొరకు కొన్ని కట్టెలను కూడా చీల్చుకొని ఆ గాడిద మీద పెట్టేసి అలా వాళ్ళు ప్రయాణం అవుతారనమాట. అయితే దేవుడు చెప్తాడు, మోరియా దేశంలో నేను నీకు చూపించబోయే ఒక పర్వతం మీద ఇస్సాకును నీ కుమారుని బలిగా ఇవ్వమని చెప్తాడనమాట. సో అబ్రహాం ఒక్క ప్రశ్న కూడా దేవుని అడగకుండా తను ప్రేమించిన కుమారుని తీసుకొని అలా వాళ్ళు 3 రోజుల ప్రయాణం చేస్తారనమాట. వినండి, 3 రోజుల ప్రయాణం అంటే అబ్రహాంకి లోపల ఎలా అనిపిస్తుండొచ్చు? అది ఇస్సాకుకి కూడా ఆ విషయం తెలియదు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. అలా 3 రోజుల ప్రయాణం తర్వాత అబ్రహాము తన గాడిదని ఇంకా 2 పనివారిని అక్కడే ఉంచేసి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంకా ఈ కుమారుడు వెళ్ళేసి దేవుణ్ణి ఆరాధించి వస్తామని చెప్పేసి అలా వాళ్ళని అక్కడ పెట్టేసి ఇస్సాకు మీదనేమో కట్టెలు పెట్టేస్తాడనమాట. పెట్టేసి ఇంకా అబ్రహాము ఒక చేతిలోనేమో నిప్పుని, కత్తిని పట్టుకొని అలా వాళ్ళు ఆ కొండపైకి ప్రయాణమై వెళ్తూ ఉంటారనమాట. సో ఈ దహన బలి అంటే కొన్ని రాళ్ళను పేర్చి దానిపైన కట్టెలను పేర్చి ఏదైతే దేవుడికి బలి ఇవ్వాలనుకుంటున్నారో ఒక పావురము, ఒక మేక పిల్ల ఏదైతే ఉందో అది పెట్టేసి దాన్ని ముక్కలుగా నరికేసి ఏం చేస్తారంటే కాలుస్తారనమాట. సో దేవునికి ఏదైనా బలి ఇవ్వాలనుకున్నప్పుడు మన పూర్వీకులు అలా చేసేవాళ్ళనమాట. సో ఇప్పుడు బలి ఇవ్వడానికి ఏదో పశువు అక్కడ లేదు, కానీ ఇస్సాకునే బలి ఇస్తున్నాడు అనమాట. సో అలా వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటే ఇస్సాకుకి ఒక డౌట్ వచ్చింది, ఒక అనుమానం వచ్చిందనమాట. తండ్రి అని పిలిచినప్పుడు అప్పుడు అబ్రహాం అన్నాడు, ఏమి నాయనా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఇస్సాకు అమాయకంగా అడుగుతాడు, తండ్రి బలి ఇవ్వడానికి మరి ఈ కట్టెలైతే ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, కానీ పశువు ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతాడనమాట. అంతే కదా, ఇస్సాకుకి ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు. అడిగినప్పుడు అబ్రహాంకి లోపల ఎలా అనిపించిందో మనకు తెలియదు, కానీ అబ్రహాము దేవుడి వైపే విశ్వాసం ఉంచేసి చెప్తాడు, దేవుడే చూసుకుంటాడు, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఒక మాట చెప్పేసి వాళ్ళ కొండకి చేరుకుంటారనమాట. కొండకు చేరుకున్న తర్వాత అబ్రహాము రాళ్ళని పేర్చి దానిపైన కట్టెలను పేర్చేసి ఇస్సాకును బంధించి ఆ కట్టెలకు చుట్టేస్తాడన్నమాట. వినండి, ఎంత మనం వినడానికి ఎంతో బాధగా అనిపిస్తుంది కదా. ఇస్సాకును అలా బంధించి అలా పెట్టినప్పుడు ఇస్సాకు కూడా ఏమనిపించాలి, అయ్యో నాయన నన్నెందుకు బంధిస్తున్నావు తండ్రి, మనం గొర్రెపిల్లని కదా బంధిస్తాము ఎప్పుడు, ఈరోజు నన్నెందుకు నువ్వు కట్టేశావని చెప్పేసి ఇస్సాకు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా తన తండ్రి ఎలా చెప్తే అలా చక్కగా
విధేయత చూపించి ఒబీడియంట్గా తను అలా క్వైట్గా కూర్చున్నాడు అనమాట కట్టెల మీద. సో ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని నరకడానికి, ముక్కలుగా చేయడానికి తన కత్తిని పైకెత్తాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమై, అబ్రహామా, నువ్వు అలా చేయకూడదు, అది నువ్వు చేసే పనిని ఆపేసేయి. నీవు ఒక్కగానొక కుమారుడు, నువ్వు ప్రేమించిన నువ్వు కుమారుడిని దేవునికి ఇవ్వకుండా నువ్వు ఆపలేదు, నువ్వు వెను తీయలేదు కనుక నువ్వు దేవుడికి భయపడుతున్నావు అని చెప్పేసి అర్థమైంది అని చెప్పేసి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. దేవుని దూత మాట మాట్లాడుతుందన్నమాట. ఏమని? నువ్వు నీ కుమారుడిని దేవుడికి ఇవ్వకుండా వెను తీయలేదు, అంటే నువ్వు వెనకకి తిరగలేదు, నీ కుమారుని ఇవ్వకుండా దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేసావు కాబట్టి నువ్వు ఈ పని చేయకూడదని చెప్పేసి ఆపిపిస్తాడనమాట. ఆపిపించిన వెంటనే అబ్రహాం అక్కడ చూడగానే అక్కడ పొదల్లో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపిస్తుంది అన్నమాట. తన కొమ్ములు ఇరుక్కొని ఉంటాయన్నమాట. వెంటనే అబ్రహాము ఆ పొట్టేలుని తీసుకొని ఇస్సాకుకి బదులుగా ఆ పొట్టేలుని అక్కడ బలి అర్పిస్తాడనమాట. సో అక్కడ ఇస్సాకు బలి అవ్వాల్సిన ప్లేస్లో ఇప్పుడు ఒక పొట్టేలు వచ్చేసింది. దేవుడే ఆ పొట్టేలుని అబ్రహాముకు చూపిస్తాడనమాట. అలా అబ్రహాము ఇసాక్కి బదులు పొట్టేలుని అర్పించిన తర్వాత ఆ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెడతాడు. అంటే అర్థం యెహోవానే చూచుకొనును. దేవుడే కదా చూసుకున్నాడు. అబ్రహాముకున్న ఆ ప్రాబ్లం నుంచి, ఆ బాధ నుంచి దేవుడు తప్పించాడు, దేవుడే చూసుకున్నాడు కాబట్టి యెహోవా ఈరే అని ప్లేస్కి పేరు పెట్టబడింది అనమాట. మీకు అందరికీ ఈ లెసన్ మంచిగా అర్థమైందని చెప్పి నేను నమ్ముచున్నాను. అయితే ఇంకా మనం నేర్చుకున్న ఈ లెసన్ ద్వారా అబ్రహాము ఒక జీవితం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో కొంచెం సేపు క్లుప్తంగా మనము తెలుసుకుందాం. అయితే స్టార్టింగ్లో మనం విన్నాం కదా, అబ్రహాం ఎలా ఆతిథ్యం చేశాడని చెప్పేసి, ఆ వచ్చిన ముగ్గురికి ఎలా మర్యాద చేశాడని చెప్పేసి మనం విన్నాం కదా. అయితే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 ఇంకా 2వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది ఏంటంటే, ఆతిథ్యం చేయ మరవకుడి, దాని వలన కొందరు తెలియకనే దేవదూతలను ఆహ్వానించిరి. ఆతిథ్యము చేయ మరవకుడి, ఓకేనా? అంటే మనము ఎవరైనా, అది స్ట్రేంజర్ అయినా పర్లేదు, మనకి తెలియని వారైనా పర్లేదు, తెలిసిన వారైనా పర్వాలేదు, అవసరంలో ఉన్నవారికి మనము మర్యాద చేసి వారికి ఆహారమో కానీ, వారికి అవసరమైనదో కానీ, వాళ్ళు ఆకలితో ఉన్న వారికి ఆహారమే కానీ మనం ఇవ్వడం ఎప్పుడైనా మర్చిపోకూడదు. అలా చేసిన వారికి ఇక్కడ ఏం చెప్తుంది, దానివల్ల కొందరు తెలియకనే దేవదూతలనే ఆహ్వానించారనమాట. సో అబ్రహాం కూడా అంతే కదా. అబ్రహాంకి వారు దేవదూతలను తెలియకపోయినా వారికి ఎంత మర్యాద చేసి ఆహ్వానించి ఇంట్లో చేర్చుకున్నాడు. వెంటనే ఏం జరిగింది, అతని ఇంట్లో వచ్చే సంవత్సరానికి ఒక చిన్ని కుమారుడు పుట్టాడు కదా. సో అలా మర్యాద చేయడాన్ని బట్టి మనం తెలియకనే మన ఇంట్లో మనం దేవదూతల్ని ఆహ్వానిస్తామంట. సో మనం నేర్చుకోవాల్సింది, మనకి ఎంత వీలైతే అంత మనము ఇతరులకి చిన్నదైనా సరే సహాయం చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం చూసుకుంటే, ఒక సెకండ్ పాయింట్లో వచ్చేసి అబ్రహాంకి శారాకి దేవుడిచ్చిన ప్రామిస్ ఇస్సాకు. సో వారంతగా నమ్మకం ఉంచి దేవుడు ఇచ్చిన ఆ ప్రామిస్ మీద నమ్మకం ఉంచారు కనుక వారు ఆ నిజాన్ని వాళ్ళు చూడగలిగారు. దేవుడు ఇచ్చిన ఆ ప్రామిస్ని వాళ్ళు కళ్ళారా చూడగలిగారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యెహోవాకి, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. వారు కూడా నమ్మారు. శారా కూడా తను వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు అని నమ్మింది కనుకనే వారు చూడగలిగారు. సో ఈరోజు మన జీవితంలో, మీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మీ కుటుంబం జీవితంలో కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇది జరగదేమో అని అనిపించిందా? సో ఈరోజు మనం ఈ లెసన్ని జ్ఞాపకం చేసుకొని మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏదన్నా చేయగలుగుతాడు. మనకి నమ్మకం ఉంటే తప్పకుండా అది జరుగుతుంది. మీరు మంచిగా పెద్ద చార్ట్ చేసి యాక్టివిటీలో మీకు ఇస్తాము, మంచిగా పెద్ద చార్ట్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అని చెప్పేసి పెద్దగా రాసి మీ ఇంట్లో స్టిక్ చేసుకోవాలి. తెలుగులో అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి మీరు పెద్ద అక్షరాలతో రాసి చక్కగా పెయింట్ వేసి మీరు స్టిక్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో థర్డ్ పాయింట్లోకి వస్తే, ఇందాక మనం విన్నట్టే ఇష్మాయిలు ఇస్సాకు గురించి
యాక్చువల్లీ అక్కడే చెప్పేశాము, ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాము. సో ఈ లోకానికి దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా వైరం, అంటే ఎప్పుడు కూడా శత్రుత్వం ఉంటుంది కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలని మనకు అనిపిస్తుంటుంది, కానీ వెనక నుంచి లోకం మనని లాగుతూ ఉంటుంది. సో ఇస్సాకు ఎట్లాగైతే అబ్రహాము తన తండ్రితో కలిసి ఉన్నాడో, అట్లాగే మనం కూడా ఎప్పుడు దేవునితో కలిసి ఉండాలి. ఇష్మాయిల్ లాగా బయట వెళ్ళగొట్టబడకూడదు. మనం పాపం చేసిన వారమైతే తప్పకుండా బయటికి వెళ్ళిపోతాం, అంటే దేవుని నుంచి దూరంగా వెళ్తాం. కాబట్టి మనం పాపం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఎప్పుడు ఇస్సాకు వలె దేవునితో మనము అంటగట్టబడి ఉండాలి. ఇది థర్డ్ పాయింట్. ఇంకా ఫోర్త్కి వచ్చేసరికి బలి. ఇందాక మనం లాస్ట్గా లెసన్లో విన్నాం కదా, దేవునికి అబ్రహాము ఎలా తన కుమారుడిని బలి ఇవ్వడానికి కూడా వెనక తీయలేదు. ఎలా ఇవ్వగలిగాడు అలా బలి అంటే, అబ్రహాముకు దేవుడికి మించి ఎవ్వరు లేరు భూమిపైన. తనకి వృద్ధాపంలో ముసలితనంలో పుట్టిన తన కుమారుడైనప్పటికీ కూడా అబ్రహాము దేవుని తర్వాతే తన కుమారుడు అని అనుకున్నాడు. కాబట్టే అంత ఈజీగా తన కుమారుడిని ఇవ్వగలరు. తన లోపల ఎంతో బాధ కలిగి ఉండవచ్చు, కానీ అబ్రహాముకి భూమి మీద దేవుడికి మించి ఏది లేదు. దేవుడి తర్వాతే అబ్రహాంకి తన భార్య అయినా కావచ్చు, తన కుమారుడైనా కావచ్చు, తన ఆస్తి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. సో ఈరోజు మీరు నేను కూడా మన జీవితంలో దేవుడే మనకి ఫస్ట్ ప్రయారిటీ, మన ప్రాధాన్యత అంటాం కదా. మనం దేవుడికి ఇచ్చిన ఎడల దేవుడు మిగతా విషయాలని దేవుడు చూసుకుంటాడు. ఆ రోజు ఆ పర్వతం మీద కూడా దేవుడే మిగతా విషయాలు చూసుకున్నాడు. ఎలా చూసుకున్నాడో మన జీవితంలో కూడా మనము దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన ఎడల తప్పకుండా దేవుడు మిగతా విషయాలు చూసుకుంటాడు. మనం దేని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మీరు నేను కూడా అబ్రహాం ప్రేమించినట్టు దేవుడిని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి సంతోషపడదాం. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్లో మీకు యాక్టివిటీ ఇవ్వబడుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, కొన్ని యాక్టివిటీస్ ఇవ్వబడతాయి. తప్పకుండా యాక్టివిటీస్ అన్నీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ పోర్షన్ చదవడం అస్సలు మానవేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు విన్నవి ఏవైతే ఉన్నాయో అన్నీ ఆ బైబిల్ ఆ చాప్టర్స్లో ఉంటాయి. కాబట్టి మీరు అది చదివిన ఎడల మీకు చాలా క్లియర్ పిక్చర్ ఉంటుంది. మెమరీ వర్స్ కూడా చక్కగా చదవండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ సెషన్ని ముగించేద్దాము. పరలోకమందున మా తండ్రి యేసయ్య, అబ్రహాం గురించి ఇంకొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి ఈరోజు మాకు మీరు కృపనిచ్చారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారని నేను నమ్ముతున్నాను ప్రభువా. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న మాట ఏది కూడా ప్రభువా తొలగిపోకుండా మా హృదయాలలో అవి నాటబడాలయ్యా ప్రభువా. మేము మీకంటే ఎక్కువగా ఈ భూమి మీద ఏది కూడా ప్రేమించకుండా ప్రభు మీరు మాకు సహాయం చేయండి. లోకం మమ్మల్ని వెనుకకు లాగిన, మా ఫ్రెండ్స్ మమ్మల్ని వెనుకకి లాగిన, మేము తప్పు చేయడానికి మాకు అనిపించిన తండ్రి దయతో మాకు బలం ఇచ్చి మీతో మమ్మల్ని అంటగట్టబడండి ప్రభు. మీతో మేము కలిసి ఉండటకు మీరే కృప చూపించండి. వచ్చే లెసన్ కూడా ఆ లెసన్ విషయంలో కూడా మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామం బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.